అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక కురుపాంలోని గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతోంది? ఇప్పటికే 2 విద్యార్థులు చనిపోయారు అండ్ బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. హాస్పిటల్లో చేరిన వారి సంఖ్య 45కు చేరడం కలకలం రేపుతోంది. విద్యార్థినులంతా తీవ్ర జ్వరం, పచ్చ కామరలతో బాధపడుతున్నారు. వీరికి కేజీహెచ్లో 4 వేర్వేరు వార్డ్స్లో చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై వైద్య నిపుణులతో సమగ్ర విచారణ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో 2 గిరిజనులు డిప్యూటీ సీఎంలు అయ్యారు. కనీసం ఒక్కసారైనా ఆశ్రమ పాఠశాలను సందర్శించారా అని ప్రశ్నించారు హోంమంత్రి అనిత. ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వైద్యుల సహాయంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక నివేదికను తీసుకొని ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో దీని అంతటికి జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా ఒక విచారణ జరిపి పర్టికులర్గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే దీనికి ముందు బాధ్యత వహించాల్సిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇక చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని కేజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఇంతవరకు 45 మంది వచ్చారు. నిన్న సాయంత్రం వరకు 37గా ఉన్నారు. మళ్ళీ రాత్రి ఇంకొక 8 మంది వచ్చారు. ప్రస్తుతం అందరు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వాళ్ళు కొంచెం జాండీస్ బిలిరూబిన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయని ఇక్కడ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ బెటర్ సర్వీస్ అందుతాయని వాళ్ళు పంపించారు తప్ప అందరూ స్టెప్ అందరూ 15 ఇయర్స్ బిలోనే. కొంతమంది ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికైతే మనకి 15 మెంబర్స్ పీడియాట్రిక్ వార్డులో పెట్టాం. అంటే 13 బిలో వాళ్ళందరినీ అక్కడ పెట్టాం. 13 అబోవ్ వాళ్ళందరినీ ఐసోలేషన్ వార్డ్ అని అక్కడ పెట్టాం. మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. కాజా, చెప్పండి, అసలు గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది? ఇప్పటికే 2 విద్యార్థులు చనిపోయారు. అయితే పేరెంట్స్ ఏమంటున్నారు? ఇటు మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా సీరియస్గా దృష్టి సారించింది. ఇప్పటికే వైద్యుల సహాయంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి అసలు ఘటనకు కారణం ఏంటి, రూట్ లెవెల్లో టోటల్గా ఆ ప్రాంతంలో పరిశీలించిన తర్వాత ఒకవైపు గురుకుల పాఠశాలలో పరిస్థితులు పరిశీలించడం, దీంతోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎవరైతే ఉన్నారో వారి కేస్ షీట్లు అన్నీ పరిశీలించిన తర్వాత అసలు ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి, కారకులు ఎవరు అనే దానిపై ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారు ప్రభుత్వ అధికారులు. మొత్తం మీద ఆ ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దానికి బాధ్యులైన వారిని గుర్తిస్తారు. దాని తర్వాత చేయాల్సిన చర్యలపై ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీంతోపాటు ఆ గురుకుల పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఎటువంటి తీసుకోవాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ గురుకుల పాఠశాల దాదాపుగా 600 మంది విద్యార్థుల్లో ఇప్పటివరకు 150 మంది వరకు అస్వస్థకు గురై వేరువేరు ఆసుపత్రులు ఉన్నారు. వారిలో అత్యధికంగా అస్వస్థకు గురైన వారిని విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి 45 మందిని పంపించారు. వారు వేరువేరు వార్డులో చికిత్స పొందుతున్నారు. దీంతోపాటు కురుపాం హాస్పిటల్లో కొంతమంది, ఉమ్మడి విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మరికొంతమంది కూడా చికిత్స అందుతుంది. ప్రధానంగా ఈ 150 మందిలో బిలిరూబిన్ పాయింట్లు 5కు చేరిన, అంటే జాండీస్ లక్షణాలతో అధికంగా బాధపడుతున్న వారిని కేజీహెచ్కి పంపించి మెరుగైన వైద్య సహాయం కోసం ఇక్కడ ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో వారికి ప్రత్యేకంగా చికిత్స అందుతుంది. ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయిలో నయం చేసిన తర్వాతే డిశ్చార్జ్ చేయాలని ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా ఉంది. వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలి, వారికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొంతమంది మంత్రులు కూడా దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఆ ప్రభుత్వం దిశగా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు ఈ ఘటనకు కేవలం అక్కడ ఆర్ఓ ప్లాంటు పిడుగుపడి అక్కడ ఇబ్బంది తలెత్తిన తర్వాత ఆ వాటర్ తాగి వీరంతా కూడా అస్వస్థ గురయ్యారు, లేక ఇంకేదైనా కారణం ఉందనే దానిపై పూర్తి స్థాయిలో కూపీలాగే పనిలో ఉన్నారు అధికారులు. మొత్తం మీద ఈ ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు మంత్రులు పరామర్శిస్తున్నారు, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా ప్రత్యేకంగా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి బాధితులందరినీ మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలి, వారందరినీ కూడా ఆదుకోవాలి, మృతుల కుటుంబాలను కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఆ దిశగా ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ అయ్యాయి.